ఆఫ్ టూస్ కాంప్లిమెంట్ టు డెసిమల్ చూద్దాం. ఫస్ట్ ఒక టూస్ కాంప్లిమెంట్ యొక్క అడ్వాంటేజ్ చూద్దాం. ఇంతకుముందు వీడియోలో మిస్ అయిపోయింది. టూస్ కాంప్లిమెంట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, ఇంతకుముందు వన్స్ కాంప్లిమెంట్లో కానీ సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ కాంప్లిమెంట్లో కానీ వన్స్ కాంప్లిమెంట్ డిస్కస్ చేసినాం, అంతకుముందు సైన్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంట్ చేసినాం. ఈ రెండిట్లో జీరోకి డిసడ్వాంటేజ్ చూడండి. ఇక్కడ టూ రిప్రజెంటేషన్ ఉంటాయి ఒక డెసిమల్ వాల్యూ జీరోకి. సో సైన్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్ని మనం వాడం కంప్యూటర్స్లో. అలానే వన్స్ కాంప్లిమెంట్ కూడా జీరోకి అండ్ వన్స్ కాంప్లిమెంట్ కూడా వాడడం, ఎందుకంటే 2 కోడ్స్ ఉంటాయి ఒక జీరో అనే నెంబర్కి. వన్స్ కాంప్లిమెంట్ అనేది కంప్యూటర్లో. టూస్ కాంప్లిమెంట్కి వచ్చేసరికి యూనిక్ కోడ్ ఉంటుంది, +0కి ఒకటి -0కి ఒకటి. hence for decimal 0 here there is a unique code, hence we use this two's complement representation in computers to represent dataని రిప్రజెంట్ చేయడానికి కంప్యూటర్లో అందుకు మనం టూస్ కాంప్లిమెంట్ వాడతాం. ఓకేనా? ఇప్పుడు మనం టాపిక్లోకి వచ్చేసి టూస్ కాంప్లిమెంట్ని ఎలా కన్వర్ట్ చేయాలి. సేమ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు ఇప్పుడు if a decimal value is represented in two's complement form 1,000, calculate this decimal value. ఏమైపోతుంది? 4 digits ఉంటే మీకు తెలుసు, ఇవన్నీ ఒకటి ఉంటుంది. 1,000 ఎట్లా అయిపోయినా 8 అని చెప్పేయచ్చు. 4 digits ఉంటే మీరు చేసేయచ్చు. ఎట్లయినా ఇక ఫస్ట్ బిట్ ఏముంది, -1 ఉన్నది. 1 ఉంటే ఇట్స్ ఎ నెగిటివ్ నెంబర్ అని. 0 అనుకో, ఈ ఫస్ట్ డిజిట్ అది పాజిటివ్ నెంబర్. సో ఇక్కడ నెగిటివ్ కాబట్టి ఇట్స్ -8 అట్లా వస్తుంది. ఒకవేళ మోస్ట్ సిగ్నిఫికెంట్ ఫిట్ 0 అనుకో, నా డెసిమల్ వాల్యూ విల్ బి పాజిటివ్, ఇట్లా పాజిటివ్ వస్తుంది. ఇప్పుడు నాకు ఇక్కడ మోస్ట్ సిగ్నిఫికెంట్ 1 ఉంది కాబట్టి ఇది మోస్ట్ సిగ్నిఫికెంట్ అంటారు. ఇది MSD మోస్ట్ సిగ్నిఫికెంట్, ఈ లాస్ట్ LSD లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. సో ఈ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అనేది 1 అనుకో నెగిటివ్ నెంబర్, ఒకవేళ 0 ఉంటే పాజిటివ్ నెంబర్. నాకు ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇట్స్ నెగిటివ్ నెంబర్ అని రాసుకున్నా. 1,000 డెసిమల్లో 8 అవుతుంది, అందుకే -8 వచ్చింది. ఒకవేళ నాకు మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ 0 ఉన్నాకో ఆ డెసిమల్ వాల్యూ పాజిటివ్ అవుతుంది. దాన్ని మనం టూస్ కాంప్లిమెంట్కి మార్చాలి. ఓకేనా? ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి. 0,1,0,0 ఇది ఏంటిది, 1,000కి ఇట్లా -8 వచ్చింది. ఇప్పుడు ఒకవేళ దీన్ని మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటాం. ఇది ఒక 0 ఉన్నాకో దాని అర్థం ఏంటిది, ఇట్స్ ఎ పాజిటివ్ నెంబర్ అని. సో పాజిటివ్ పెట్టుకోండి. తర్వాత దీని డెసిమల్ నోటేషన్ =10 అనమాట. దీన్ని 4 digits ఉంటే మీరు ఈజీగా అదొకటి ఉంటుంది చార్ట్, మీకు ఐడియా ఉండొచ్చు. సో 4 digits దీన్ని కన్వర్ట్ చేయండి, 10 వస్తుంది. ఓకే? లేదు నాకు తెలియదు అంటే ఏం లేదు, సింపుల్ ఇక 2 పెట్టుకోవాలా. 2/0 × 2/1 × 2/3 కదా. సో 2/0 ఏమైపోతుంది, 1 అవుతుంది. 2/1 2. ఇట్లనే ఇది 1 × 0 ఏమైపోతుంది, 0 అయిపోతుంది. అట్లనే ఇది 0 అయిపోతుంది. తెలుసు కదా, ఇది ఇంతకుముందు వీడియోలో కన్వర్ట్ చేసినాం. 2/3 × 8 + 2 10 అట్లా వచ్చింది. ఓకే? ఒకవేళ 4 digits ఉంటే మీకు అర్థమైపోయింది. మోస్ట్ 1 ఉంటే మైనస్ రాయాలా, +0 ఉన్నాకో ప్లస్ రాయాలని అర్థమైంది. ఒకవేళ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ 1 ఉంది అన్నాకో నెగిటివ్ అప్లై చేసి టూస్ కాంప్లిమెంట్ టు ద గివెన్ నెంబర్. ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో తీసుకున్నాం మనం 10110010. ఇక్కడ 1 ఉన్నాకో, ఇప్పుడు సపోజ్ పెద్ద నెంబర్ తీసుకున్నాం. మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఏముంది, 1 ఉంది, రైట్? ఇట్లా నెగిటివ్ ఉన్నాకో ఏం చేయాలంటే ఫస్ట్ నువ్వు, సో నీకు వచ్చే ఆన్సర్ ఎట్లుంటుంది, నెగిటివ్ ఉంటుంది, -సైన్ పెట్టుకున్నావు. తర్వాత నువ్వు ఏం చేయాలంటే వీటిని అన్నిటినీ ఇన్వర్ట్ చేయాలి బిట్స్ అని. ఫస్ట్ స్టెప్ ఏంటిది, నెగిటివ్ నెంబర్ అని ఐడెంటిఫై చేస్తావు బేస్డ్ ఆన్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ చేసుకున్నావు. తర్వాత సెకండ్ ఏంటిది, వీటిని ఇన్వర్ట్ చేయాలి. ఇన్వర్ట్ ద బిట్స్ ఇన్వర్ట్ చేయాలి. అంటే వన్స్ని జీరోస్లోకి, జీరోస్ని వన్స్లోకి మార్చు. ఇప్పుడు 10110010 ఉంది. దీన్ని ఇన్వర్ట్ చేస్తే ఏమైపోతుంది, 01001101 వచ్చేసిందా?
సెకండ్ స్టెప్ అయిపోయింది. థర్డ్ స్టెప్లో ఏం చేయాలంటే ఇక్కడ నుంచి క్వశ్చన్ మొదలు. ఇది క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం, వచ్చిన ఆన్సర్కి +1 యాడ్ చేయాలి. 0 1 0 0 1 1 0 1కి +1 యాడ్ చేయాలి. ఓకే, అప్పుడు నీకు ఏమి వచ్చేస్తుంది, 0 వస్తుంది. ఇక్కడ 1 వచ్చేస్తుంది. 1 1 0 0 1 0 వస్తుంది. ఇదే నీకు ఆన్సర్ వచ్చిందా. ఇప్పుడు నువ్వు దీన్ని బైనరీ కన్వర్ట్ చేయాలి. సేమ్ ఇప్పుడు నీకు ఇట్లా చెప్పినా కదా, సేమ్ దాంట్లో అప్లై చేయాలి. అంటే 0 1 0 0 1 1 0 అంటే 2/0 2/1 2/2 2/3 2/4 2/5 2/6 రైట్. అంటే 2/7 వరకు రాసినాం. ఎట్లా చేస్తావు ఇప్పుడు, 0 × 2/7 ప్లస్ 1 × 2/6 ప్లస్ ఇలా అన్నీ ఇవి రెండింటి మల్టిప్లికేషన్ చేసుకుంటే సమ్ చేయాలి. 0 × 2/4 1 × 2/3 రైట్. నెక్స్ట్ ఏం చేస్తాం, 1 × 2/3 తర్వాత ప్లస్ ఇక్కడ ఉన్నాం కదా 1 × 2/2 అట్లనే 1 × 2/1 ప్లస్ 0 × 2/0 ఇదంతా నువ్వు క్యాల్కులేట్ కొట్టేసి ఇంకా ఆన్సర్ ఏమి వస్తుంది అంటే 78 వస్తుంది. ఓకే, 78 మనం ఏమని చెప్పుకున్నాం, ఇది మైనస్ వస్తుంది కాబట్టి -78 ఈజ్ ద ఆన్సర్. ఓకే, అంతే. ఇలా మనం 2's కాంప్లిమెంట్ని డెసిమల్ లెక్క మార్స్తాం. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే చూడండి, ఫర్ n bits ఒకవేళ n bits ద రేంజ్ ఈ 2's కాంప్లిమెంట్ రిప్రజెంట్ ఈస్ ఎట్లా రేంజ్ని రిప్రజెంట్ చేస్తామంటే -2n-1 to +2n-1 వరకు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మనకు 10 bits ఉన్నాయి అనుకున్నాం అనుకో, దాన్ని ఎట్లా రాస్తాం, ఇప్పుడు 10 bits ఉన్నాయి అనుకో, దీని రేంజ్ ఎంత అయిపోతుంది అంటే ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేస్తాం మేము, -2n-1 నుంచి 2n-1 వరకు ఉంటుంది. మళ్ళీ ఇక్కడ -1 పెట్టాలి. అంటే ఇప్పుడు 10 bits కన్నాం కాబట్టి 2n-1 to 2n-1 -1 అంటే ఏం పెడుతుంది, 2/9 నుంచి 2/9 - 1 వరకు అవుతుంది. అంటే దీని ఈక్వల్ ఏంటంటే 512 to +511 వరకు దీని రేంజ్ అనేది ఉంటుంది 10 bits అని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే. ఇంకోటి, కంప్యూటర్లో వేరియస్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తాం. లో లెవెల్ లాంగ్వేజెస్, హై లెవెల్ లాంగ్వేజ్, అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అని వాడతాం మనకు ఒక కంప్యూటర్స్లో. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఇప్పుడు అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ఏం చేస్తుందంటే దీని లోపల ఈ అసెంబ్లర్ ఉంటుంది. బేసిక్గా అసెంబ్లర్ ఏం చేస్తుందంటే అయితే అసెంబ్లీ లాంగ్వేజ్ ఉంటుందో దాన్ని మిషన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. తర్వాత కంపైలర్ ఇంటర్ప్రిటర్స్ అని ఉంటాయి. ఈ కంపైలర్ ఇంటర్ప్రిటర్స్ ఏం చేస్తాయంటే అయితే హై లెవెల్ లాంగ్వేజెస్ ఉన్నాయో వాటిని మిషన్ లెవెల్ లాంగ్వేజెస్కి అర్థమవుతాయి. ఎందుకంటే మిషన్ కేవలం 0s and 1s అర్థమవుతాయి కాబట్టి. మరి కంపైలర్కి ఇంటర్ప్రిటర్కి డిఫరెన్స్ ఏంటంటే కంపైలర్ ఎట్ ఏ టైం మొత్తాన్ని కన్వర్ట్ చేస్తుంది, ఇంటర్ప్రిటర్ లైన్ బై లైన్ స్టెప్ బై స్టెప్ కన్వర్ట్ చేస్తుంది. అదే